హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు స్పెషల్ వచ్చేసి గోంగూర పచ్చడి అండి. మాకు చాలా ఇష్టమైన వంటకం. నాకే కాదు, ఆంధ్ర స్పెషల్ కదా, అందరికీ ఇష్టమైంది. ఎలా తయారు చేసుకున్నారో చూద్దారా? ముందర నీట్గా కోసేసి, మా ఇంట్లోదేనండి చెట్టు, కోసేసుకుని కడిగేసుకుని పక్కన పెట్టేసుకున్నాను, వడగట్టేశాను. చక్కగా ఆకులు మురమురలాడుతున్నాయి. రండి చేసుకుందారు చూద్దాం. ఆయిల్ వేడెక్కింది, ఎండుమిర్చి వేస్తాం. మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపించుకున్నారు. మంచి కలర్ వచ్చిందండి, తీసేసుకున్నారు పక్కకి. ఎక్కువ మాడిపోయినా బాగోదు. మెంతులు వేసుకున్నారు 4. ధనియాలు, నూనె తాగుంది కదండి, మంచి కలర్ వచ్చేసినాయి. వీటివి ఇది లైట్కి తెల్లగా ఉంది కానీ మంచి కలర్ వచ్చేసింది. మంచి కలర్ వచ్చినాయి, తీసేసుకున్నారు. గోంగూర వేసేద్దారండి. సౌండ్ వినపడుతుందా? మంచిగా వస్తుంది కదా, బాగా నూనె కాగింది. అందుకనే సౌండ్ వస్తుంది. మొత్తం వేసేసాను. కొద్దిగా ఉప్పు, పసుపు వేస్తే మగ్గిపోదు. ఇందాక ఎంత ఎత్తుగా ఉందో మగ్గిపోయింది, చూసారా? మంచి వాసన వస్తుంది. చూసారా ఎంత బాగా మగ్గిపోయిందో? ఒక నిమిషం ఉంటే ఇంకా బాగా మగ్గుద్దండి. ఎంత గోంగూర వేసాను, ఎంత అయింది. అయిపోయింది, స్టవ్ కట్టేసాను. ఇలా పల్లీలు వేసేసుకున్నానండి, ఆరిపోద్ది చక్కగా. మనం రోట్లో వేయ అవసరం లేదు, మిక్సీ పట్టే అవసరం లేదు, చేతితో చేసుకుంటే చాలు. ఎండుమిరపకాయలు రోలు అదంతా బాగోలేదండి, అందుకని నేను మిక్సీలో వేసేస్తున్నాను. ఎండుమిర్చి మిక్సీలో వేసేసాను. ఎల్లుల్లిపాయ, జీలకర్ర, కొంచెం చింతపండు, నూనె పెట్టేసుకున్నానండి తిరమూతకి. ఇదిగోండి చల్లారిపోయింది మనకి. చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో. ఇదిగోండి ఇలా మ్యాష్ చేసుకుంటామే, కలిసిపోద్ది. నూనె వేడెక్కేసిందండి. ఇదిగోండి అయిపోయింది, చూసారా? చక్కగా మెత్తగా అయిపోద్ది.
మన పోపు మన అందరికీ తెలిసిందే కదా, ఇంట్లో ఎలా పెట్టుకుంటామో అదే పోపు. శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి. మీకు కనిపిస్తలేదేమో, ఇక్కడ కొంచెం తెల్లగా ఉంది కెమెరాలో, కలర్ వచ్చేసిందండి. ఇంకా కలర్ తప్పితే బాగోదు. కరివేపాకు వేస్తున్నాను వెనకాలకి. ఆడిపోతుంది ఎంత సౌండ్ వస్తుందో. మన గోంగూర పచ్చడి రెడీ అండి. చూడండి, గోంగూర వేసాను. అన్నీ చక్కగా కడాయి పెట్టేసి ఇది ఆరిపోవాలి. చక్కగా ఆరిపోయిన తర్వాత అప్పుడు మనం స్టోర్ చేసుకుందాం. చాలా బాగుందండి, మీరు ట్రై చేయండి. రెడీ అయిపోయింది మన గోంగూర పచ్చడి.